ఈరోజు యూత్ చూడండి, యువత నోరు విప్పితే బూతు కదా. ఈరోజు సినిమాలు ఎలా ఉన్నాయి, రచనలు ఎలా ఉన్నాయి, పాటలు ఎలా ఉన్నాయి? సమాజాన్ని మేల్కొలిపేవా? ఏమండి, సమాజాన్ని మార్చేవా? లేదండి, సమాజాన్ని మరింతగా దారుణంగా దిగజార్చేవే కదండి ఈరోజు సినిమాలు, అందులో ఉన్న రచనలు, అందులో ఉన్న పాటలు. కాదని మీరు చెప్పగలరా? ట్రెండింగ్, ఒక పాట ట్రెండింగ్లోకి రావాలి అంటే అది సమాజాన్ని చెడగొట్టేదై ఉండాలి. అవును, సమాజంలో ఈరోజు బడులకు వెళ్ళి విద్యను అభ్యసించేవాడు ఎలా మారుతున్నారు? విద్యను అభ్యసించని వాడు వింత పశువు అన్నారు మన పెద్దలు. మరి విద్యను అభ్యసించిన వీళ్ళేంటండి పశువుల కంటే దారుణంగా ఉన్నారు, మృగాలుగా. పశువు అయితే ఒక దెబ్బ కొడితే వింటుంది, మృగం వినదు, తిరుగుబాటు చేస్తుంది, హాని తలపెడుతుంది. ఈరోజు సమాజంలో నలుగురు మధ్య మాట్లాడుతున్నప్పుడు కూడా ఇది భూతేమో, నేను మాట్లాడకూడదేమో అనే కనీస జ్ఞానం కూడా లేకుండా అలవాటుగా బూతులు మాట్లాడుతున్నారు. అలవాటుగా, అయ్యో ఇక్కడ ఆడపిల్లలు ఉన్నారే, నా చెల్లెలు లాంటి వాళ్ళు ఉన్నారే, నా తల్లులు తండ్రులు లాంటి వాళ్ళు ఉన్నారే, నేను ఈ మాట మాట్లాడకూడదేమో అనే ఇంగితం కూడా లోపించినదిగా ఈరోజు వ్యవస్థ మారిపోయింది. మీరు అలా ఉంటారా? బైబిల్ నేర్పిస్తుంది మీరు అలా ఉండకూడదు.